హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మునక్కాడ దుంప కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ కర్రీ అందరికీ తెలిసిందే, కాకపోతే చిన్న వడియాలు వేసి ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి. మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసమైతే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు వేసి ముందుగా ఎక్కడైతే నేను మునక్కాడలను కట్ చేసి పెట్టుకున్నానండి, ఈ కట్ చేసి కడిగిన మునక్కాడలను ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మునక్కాడలను ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ ఏం లేకపోయినా సరే ఈ ఒక్క కర్రీతోనే రైస్ అంతా తినవచ్చు, అంత బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మునక్కాడలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసి ఈ బంగాళదుంపలను కూడా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలను కలర్ మారేంత వరకు ఫ్రై చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ఆయిల్లో మినప వడియాలను వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వడియాలు చాలా చిన్నవండి, కర్రీలో వేసిన వెంటనే మెల్ట్ అయిపోతాయి. ఈ కర్రీలో ఈ వడియాలు వేయటం వలన ఈ వడియాలు మెల్ట్ అయ్యి మంచి గ్రేవీలా వస్తుందండి. అలాగే మంచి ఫ్లేవర్తో కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇలా వడియాలు కలర్ మారేంత వరకు వేయించి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి తరువాత దీనిలో చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే దీనిలో కట్ చేసుకున్న టమోటాలను వేయాలండి. ఇక్కడ మనం తీసుకున్న మునక్కాడలు అలాగే బంగాళదుంపలు క్వాంటిటీ బట్టి ఈ టమోటాలను వేయాలి. తరువాత ఈ టమోటాలను మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టమోటాలను మీడియం ఫ్లేమ్లో పెట్టి టమోటాలు పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా టమోటాలు పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలో ముందుగా వేయించుకున్న బంగాళదుంపలు అలాగే మునక్కాడలను వేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే 1 స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయాలి. తరువాత దీనిలో ధనియాలు, జీలకర్ర కలిపి పౌడర్ చేశానండి. ఈ పౌడర్ను 1 స్పూన్ వరకు వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం అలాగే మసాలా, టమోటా అంతా ఒకసారి ఈ మునక్కాడలో దుంపలకు పట్టేటట్టు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. తరువాత దీనిలో ఒక పెద్ద గ్లాసు వరకు నీరైతే వేసానండి. మునక్కాడలు, దుంపలు ముందుగా ఫ్రై చేసాం కదండి, ఎక్కువగా నీరేమీ అవసరం లేదు. ఈ దుంప మునక్కాడ మునిగేంత వరకు నీరు వేసి ఈ మునక్కాడలను ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలను వేసి కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా వడియాలన్నీ ఉడికి చిక్కటి గ్రేవీలా రెడీ అయ్యిందండి. మునక్కాడ దుంపలు కూడా కుక్ అయ్యావి. అంతేనండి, టేస్టీగా ఉండే మునక్కాడ దుంప కర్రీ అయితే రెడీ అయ్యింది. ఈ కర్రీలో వడియాలు వేయటం వలన మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీని వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా వడియాలు వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.